గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఎస్ టుడే. రాష్ట్రంలో ఎటు చూసినా పోలీస్ వ్యవస్థని ఎక్కువగా అనిపిస్తుంది. ఎందుకంటే విద్యార్థులు రోడ్లపైన తిరగలేకపోతున్నారు. ఎవరైతే నిరుద్యోగులు వాళ్ళ నిరసనను తెలియజేయడానికి శాంతియుతంగా ధర్నాలు ర్యాలీలు నిర్వహిస్తుంటే, ఇప్పుడు గతంలో ప్రభుత్వం అదే చేసింది. వాళ్ళని వంచి జైల్లోకి పంపించడం కానీ, లేకుంటే గోషమాల్ స్టేడియం కానీ, ఇతర స్టేషన్లకు పంపించడం కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తే, ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే బాట పడుతుందని చెప్పేసి విద్యార్థులు కూడా అంటున్నారు. ఒకవైపు చూస్తే ఓయూలో కొందరు విద్యార్థులు దిష్టిబొమ్మలు దహనం చేస్తే, అదే కాంగ్రెస్ సంబంధించిన విద్యార్థులు అదే దిష్టిబొమ్మను దహనం చేసిన దగ్గర పసుపు నీళ్ళతో కడగడం జరిగింది. మరోవైపు చూస్తే నాయకులు ఏదైతే నిన్న రేవంత్ రెడ్డి గారు ఒకవేళ గ్రూప్ 2 పరీక్షలు వాయిదా కావాలంటే హరీష్ రావు కేటీఆర్ నిరసన ధర్నా చేస్తే తప్ప గ్రూప్ 2 పరీక్షలు వాయిదా కావని చెప్పేసి గట్టి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఈ స్టేట్మెంట్ అసలు ఎందుకు తీసుకుంటారు అంటే విద్యార్థులు ఎలా తీసుకోగలరు? నిజంగానే విద్యార్థులకు కాస్త వ్యతిరేకత రేవంత్ రెడ్డి పైన మనకు కనిపించే అవకాశాలు ఉందనే విషయాలపై మనం ఈరోజు మార్నింగ్ న్యూస్లో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మార్నింగ్ న్యూస్లో చర్చించడానికి కంటి సాయిన గారు ఉన్నారు. సో మనం మార్నింగ్ న్యూస్లో ప్రధాన పేపర్లో ప్రధాన వార్తలు చూసే ప్రయత్నం చేద్దాం. త్వరలోనే స్థానిక ఎన్నికలు, ఉద్యోగ పరీక్షలు వాయిదా వేయించాలని భారాస కుట్రలు, యువతను రెచ్చగొట్టి రాజకీయంగా లబ్ధి పొందాలని పన్నాగం, నిరుద్యోగులకు బదులు కేటీఆర్, హరీష్ రావు ఓయూ ఆర్ట్స్ కాలేజ్ దగ్గర అమరణ నిరాహార దీక్ష చేస్తారా? సీఎం రేవంత్ రెడ్డి సవాల్, ప్రధానిని కలిసేందుకు వారు ఢిల్లీలో చక్కర్లు కొడుతున్నారని ఆరోపణ. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్థానిక సంస్థలకు త్వరలోనే ఎన్నికలు నిర్వహిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో పర్యటించిన ఆయన ఒక ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు పూర్తయ్యాయని, మిగిలినవి స్థానిక సంస్థల ఎన్నికలేనని అన్నారు. హుజురాబాద్ అసెంబ్లీ స్థానానికి నాడు జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్కు 3000 ఓట్లు వస్తే భారత నాయకులు రేవంత్ రెడ్డి పని అయిపోయిందనని సంబరపడ్డారని చెప్పేసి, మళ్ళీ ఇక్కడ నిరుద్యోగుల సమస్య నిజంగా నిప్పులాగా మండుతున్నది తెలంగాణ రాష్ట్రంలో. కానీ ఇలాంటి మాటలు మాట్లాడడం అయితే కరెక్ట్ కాదు. అదేవిధంగా ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి నేతలు కూడా అసలు ఇవాళ నిరుద్యోగుల సమస్యగా కాకుండా ఇవి పార్టీల సమస్యలుగా మార్చుకుంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకనంటే ఇవాళ ఏ పార్టీ చూసినా ఆ పార్టీకి ఒక విద్యార్థి సంఘం ఉండడం, అదేవిధంగా నిజాయితీగా నిస్వార్థంగా ఇటు నిరుద్యోగ సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తున్నటువంటి అనేక మంది నిరుద్యోగులు ఉంటే, అందులో కొన్ని పార్టీల సంఘాల నేతలు అటువైపుగా మలుచుకోవడం, ఆ ఉద్యమాన్ని డైవర్ట్ చేసే దిశగా ప్రయత్నాలు జరగడం. దీనివల్ల ఏమైపోయిందనంటే ఈ ప్రభుత్వానికి కూడా ఆ సంఘాలకు కానీ, లేకపోతే ఆ ఉద్యమాలు చేస్తున్నటువంటి వాళ్ళకు కానీ పార్టీలను అంటగట్టి మీరు పార్టీలు చేస్తున్నాయి, పార్టీ నాయకులు చేపిస్తున్నాయి తప్ప నిజంగా ఇక్కడ అసలు నిరుద్యోగ సమస్య కానీ, లేదా డిఎస్సిని వాయిదా వేయించాలనే ఆలోచన కానీ ఆ విద్యార్థులకు లేదు. కానీ ఈ పార్టీల నేతలు మాత్రమే వాళ్ళని రెచ్చగొడుతున్నారనే విధంగా వీళ్ళ వాక్యాలు చూస్తుంటే నిజంగా మరి నిరుద్యోగుల సమస్య కానీ, లేకపోతే ఇక్కడ డిఎస్సిని వాయిదా వేయాలనే ఆ పరిస్థితి లేదు అని చెప్పేసి మాట్లాడడానికి గల కారణాలు ఏంటి అంటే, ఇక్కడ పార్టీలు చేస్తున్నటువంటి వాళ్ళు పార్టీ పరంగా ఉద్యమాలు నడుపుతున్నటువంటి తీరు చూస్తే ఇది కరెక్ట్గా నిరుద్యోగులకు, అదేవిధంగా డిఎస్సి వాయిదా వేయాలని కోరుకుంటున్నటువంటి అనేక మంది విద్యార్థులకు నష్టం జరిగే అవకాశం ఉన్నది తప్ప ఈ పార్టీ నాయకులకు కానీ, పార్టీ నేతలకు కానీ ఎలాంటి నష్టం జరిగే అవకాశమే లేదని చెప్పేసి కూడా అనేక మంది విద్యార్థి నాయకులు మాట్లాడుతున్నారు. డీజీపీగా జితేందర్, సీఎం రేవంత్ నిర్ణయం, నేడు ఉత్తర్వులు జారీ, కొందరు ఐపీఎస్లు బదిలీ అయ్యే అవకాశం. తెలంగాణ డీజీపీగా సీనియర్ ఐఏఎస్ అధికారి జితేందర్ నియామకం దాదాపు ఖరారైనట్లు తెలుస్తుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. బుధవారం ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ కానున్నట్లు తెలియవచ్చింది. వాస్తవానికి మంగళవారం ఉత్తర్వులు వెలువడిసి ఉన్న సీఎం మహబూబ్నగర్ జిల్లా పర్యటన కారణంగా వాయిదా పడినట్లు తెలిసింది. ఈ ఉత్తర్వులు వెలువడితే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వం నియమించిన తొలి డీజీపీ జితేందర్ కానున్నారు. ప్రస్తుతం ఆయన డీజీపీ హోదాలో హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. అలాగే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జనరల్గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారని చెప్పేసి ఒక వార్త. ఇక్కడ రాష్ట్రంలో పోటీ పరీక్షలు వాయిదా వేయించాలని కోచింగ్ సెంటర్ల మాఫియా కృత్రిమ ఉద్యమాన్ని నిర్వహిస్తోంది. 2-3 నెలల పాటు పరీక్షలను వాయిదా వేయిస్తే 100 కోట్లకు పైగా సంపాదించొచ్చనే ఆలోచనలో పలు కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు విద్యార్థులతో ఆందోళన చేయిస్తున్నారు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటను మనం నిజంగా ఈ స్టేట్మెంట్ ఎట్లా చూస్తారంటే,
విద్యార్థుల మాటలు తప్పించుకోనికే రేవంత్ రెడ్డి గారు కోచింగ్ సెంటర్ల మీద ఎత్తేసారనుకోవచ్చా? నిజంగానే ఇప్పుడు కోచింగ్ సెంటర్లు ఏవేవి ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి? ఇప్పుడు దిల్సుఖ్ నగర్లో ఎన్ని ఉన్నాయి, లేకపోతే అమీర్పేటలో ఎన్ని ఉన్నాయి, కుక్కట్పల్లిలో ఎన్ని ఉన్నాయి, ఇట్లాంటివి మీకు అన్ని తెలుసు కదా. ప్రభుత్వమే మీ చేతిలో ఉంది. మరి ప్రభుత్వమే మీ చేతిలో ఉన్నప్పుడు వాటిపైన మీరు చర్యలు తీసుకోండి. ఏ సెంటర్లు దీనికి ప్రోత్సహిస్తున్నాయో ఆ సెంటర్ల పేర్లని బయట పెట్టండి, వాటి మీద చట్టపరమైన చర్యలు తీసుకోండి. మీరు అది చేయకుండా ఇక్కడ నిరుద్యోగ సమస్యను కానీ లేకపోతే డిఎస్సి వాయిదా వేసే విషయంలో కానీ మీరు ఆ విషయంలో మాట్లాడకుండా ఇట్లా మాఫియా సెంటర్ల వల్ల ఇది జరుగుతుందా, సెంటర్ల మాఫియా వల్ల జరుగుతుందనో లేకపోతే ప్రతిపక్షాల పార్టీల లీడర్ల దగ్గరుండి చేయిస్తున్నారనో ఇట్లాంటి అంటే రాజకీయాలు చేయండి, కానీ నిరుద్యోగులతోనే ఆడుకోకండి, నిరుద్యోగుల జీవితాలతో ఆడుకోకండి. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలని చెప్పేసి మేము కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీలో రణరంగంగా మారినటువంటి పరిస్థితి ఉంది. అనేక మంది నిరుద్యోగులు ఉద్యమ బాట పట్టినటువంటి పరిస్థితి ఉంది. గతంలో మన తెలంగాణ రాష్ట్రం కోసం ఏ విధంగా అయితే పోరాటం చేసిరో నిరుద్యోగులు, ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అదే పరిస్థితి కనబడుతుంది అని అంటే మన రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందో మనం గమనించవచ్చు. ఆనాడన్నం తెలంగాణ వస్తే మన నీళ్లు నిధులు నియామకాలన్నీ మనకు చెందుతాయని అన్నారు. కానీ ఇవాళ ప్రైవేట్ రంగం అంతా విరిగిపోతుంది. ప్రైవేట్ పరమవుతున్నటువంటి అంటే ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా మెల్లమెల్లగా ప్రైవేట్ పరం దిశగా నడుస్తున్నాయి. ఇక ప్రైవేట్ సంస్థల చేతుల్లో రాను రాను ఈ అధికారం కూడా ఇండైరెక్ట్గా ప్రైవేట్ రంగంలోకి వెళ్ళే అవకాశం ఉన్నదని చెప్పేసి కూడా అనేక మంది అంటున్నారు. నిజంగా అవునా అనిపిస్తుంది వాళ్ళు మాట్లాడుతుంటే, మాటలు వింటుంటే. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించండి. ఇవాళ నిరుద్యోగులందరూ కూడా మీ కుటుంబ సభ్యుల్లాగా భావించండి. వాళ్ళకి ఎదురవుతున్న సమస్యలన్నింటినీ కూడా మీ కుటుంబ సభ్యులకు ఎదురైతే మీరు ఎలా ఫీల్ అవుతారో అలా ఫీల్ అవ్వండి. ఆ దిశగా మీరు ప్రయత్నాలు చేసి మొత్తం మీద ఆ సమస్యను పరిష్కరించే విధంగా మీ ప్రయత్నాలు ఉండాలి. కానీ మీరు ఇవాళ కౌంటర్ల మీద కౌంటర్లు వేసుకుంటూ నిరుద్యోగులను అదేవిధంగా అనేక మంది విద్యార్థుల జీవితాలతోని ఆడుకోవద్దని చెప్పేసి అన్ని పార్టీల నాయకులకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మనం ఇక్కడ చేస్తే నిరుద్యోగులు ధర్నా చేస్తున్నప్పుడు వాళ్ళని పోలీసులు లాక్కెళ్ళడం కానీ అక్కడ ఎంత దారుణం అంటే చూడండి. పోలీసులు మాట్లాడే ఛాన్స్ కూడా ఇస్తలే నిరుద్యోగులకు, వాళ్ళ వాయిస్ ఇద్దామన్నా. ఇక్కడ ఎస్టుడే తెలుగు అనే ఛానల్ క్లియర్గా అది రికార్డ్ చేసి టెలికాస్ట్ చేయడం జరిగింది. నిజంగా నిరుద్యోగులకు సమస్యలు ఉన్నాయా లేవా మీరు కళ్ళకు కట్టినట్టు కనబడుతున్నాయి కదా. ఇంకా మళ్ళీ ఎవరో మాఫియా రెచ్చగొడుతురనో లేకపోతే ఇంకా ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి లీడర్లు విద్యార్థులను రెచ్చగొడుతున్నారని. అదేవిధంగా నిన్న ఒక సంఘటన జరిగింది ఉస్మానియా యూనివర్సిటీలో. రేవంత్ రెడ్డి గారి దిష్టిబొమ్మను దహనం చేసినటువంటి కొంతమంది పార్టీ నాయకులు, ఉద్యమ అంటే నిరుద్యోగులు, అదేవిధంగా ఇవాళ అదే దిష్టిబొమ్మను పసుపు నీళ్ళతో కడిగినటువంటి పరిస్థితి ఇంకో పార్టీ ఉద్యమకారులు అంటే విద్యార్థి నేతలు, విద్యార్థి సంఘాలు. కాబట్టి ఇక్కడ ఈ విద్యార్థి సంఘాలన్నీ విద్యార్థుల కోసం పనిచేస్తున్నాయా లేకపోతే ఆయా పార్టీల నాయకుల కోసం పనిచేస్తున్నాయా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుకనే ఏ పార్టీ అయినా విద్యార్థుల సమస్యను విద్యార్థుల సమస్యగా చూడండి, విద్యార్థుల సమస్యలను పరిష్కరించే దిశగా ఆలోచించండి. కానీ ఈ విద్యార్థుల సమస్యలను అడ్డం పెట్టుకొని మా పార్టీ బలపడాలి లేదా ప్రభుత్వం మారాలి లేదా ప్రభుత్వం మా చేతిలోకి రావాలనే కుట్రతో కూడినటువంటి ఉద్యమాలు ఏ పార్టీ చేసినా కూడా ప్రజలు కానీ విద్యార్థులందరూ కూడా గమనిస్తున్నారు. కాబట్టి అలాంటి వాటికి పోకుండా విద్యార్థుల సమస్యల ఎజెండాగా విద్యార్థుల సమస్యల పరిష్కారం దిశగా అన్ని పార్టీల నేతలు ఆలోచించాలి. అది ప్రభుత్వాన్ని ఫామ్ చేసిన పార్టీ అయినా లేదా ప్రతిపక్షంలో ఉన్న పార్టీ అయినా ఏ పార్టీ అయినా సరే ఆ నిరుద్యోగులందరూ విలవిల్లాడిపోతున్నారు. వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పించండి. అలాగే వాళ్ళకు ఎదురవుతున్నటువంటి అనేక సమస్యలను పరిష్కరించే దిశగా మీ పార్టీల నేతలందరూ ఆలోచించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక్కడ ఇదొకటి గమనిస్తే ఎట్లుందనంటే అంటే ఒక బేబీ ఆకలేస్తూ ఏడుస్తుందంట. బేబీ ఆకలేస్తూ ఏడుస్తుంటే అరే అని చెప్పేసి ఏడవద్దని ఒక బొమ్మను ముందర పెట్టి ఆడించినటువంటి పరిస్థితి. అంటే ఆ బొమ్మను చూసుకుంటూ ఎంతసేపు మీరు ఆ ఏడుపు మరిపించగలుగుతారు? అదే ఆకలేసిన బేబీకి మీరు పాలు ఇవ్వగలిగితే
ఆహారం అందించగలిగితే ఆకలి తీరి ఏడుపు ఆగే అవకాశం ఉంటుంది. కానీ బొమ్మలిచ్చి రకరకాల పద్ధతులలో మీరు బుజ్జగిస్తాము అని అంటే అది ఎంతో కాలం జరగదు, అది ఆగదు. అదేవిధంగా ఇలా నిరుద్యోగుల సమస్యను కూడా మీరు అరెస్టుల ద్వారానో లేకపోతే బెదిరింపుల ద్వారానో లేకపోతే అణచివేయడం ద్వారానో మీరు ఆ నిరుద్యోగుల సమస్యను ఆపగలుగుతామని అనుకుంటే అది మీ భ్రమ మాత్రమే. కాబట్టి అణచివేత ద్వారా ఏ ఉద్యమాన్ని కూడా మీరు ఆపలేరు. కాబట్టి వాళ్ళ సమస్యలను పరిష్కరించడం ద్వారా మాత్రమే ఈ రాష్ట్రంలో శాంతిని నెలకొల్పగలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలని చెప్పేసి అనేక మంది మేధావులు కోరుకుంటున్న మాటల్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాం. పాలమూరు ప్రాజెక్టులు వచ్చే ఏడాదికి పూర్తి కావాలి, నెలకోసారి నేను సమీక్షిస్తా. ఉమ్మడి మహబూబ్ నగర్పై సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. నవబంధం 9 కీలక రంగాల్లో మరింత ముందుకు సాగాలని భారత్ రష్యా నిర్ణయం. 2030 నాటికి $100 బిలియన్ వాణిజ్య లక్ష్యం. మోదీ పుతిన్ల శిఖరాగ్ర సదస్సులో అంగీకారం. బాంబులు తుపాకులతో శాంతి చర్చలు సఫలం కావన్న ప్రధాని. యుద్ధంలో చిన్నారులు మరణించడం హృదయం ద్రవించేదే అని వాక్య. అబ్బా, గొప్ప మాట మాట్లాడారు. అంటే ఒకటి బాంబులు, తర్వాత ఇక్కడ మనం ఒకటి గమనించాలి. అంటే బాంబులు తుపాకులతో శాంతి చర్చలు సఫలం కావని మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మాట్లాడినటువంటి మాటను నిజంగా చాలా గొప్ప మాటగా మనం భావించవచ్చు. కానీ ఇదే మన దేశంలోనే అటు మావోయిస్టుల పేరుతో కానీ లేదా మరో పేరుతో కానీ ఉద్యమాలు జరుగుతున్నాయి. మరి ఈ ఉద్యమాలు జరుగుతున్నప్పుడు ఇక్కడ మీరు తుపాకుల మూతలు ఎందుకు మోగిస్తున్నారు? ఇక్కడ మీరు వాళ్ళ మీద దాడులు ఎందుకు చేస్తున్నారు? అంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు భారతీయులు కాదా? మరి దానికి కారణాలు ఏందో మనం అన్వేషించకూడదా? ఇవాళ మావోయిస్టుల్లో చేరుతున్నారు ప్రజలు, మావోయిస్టుల వైపు ఎక్కువ మంది యువత ఆ దారిలో పోతున్నారు అని అంటే మరి వాళ్ళను ఏ విధంగా మీరు ఆ సమస్యను పరిష్కరించాలనుకుంటున్నారు? మరి అక్కడ కూడా ఈ తుపాకులు బాంబులు పనిచేస్తాయా? మరి దీంతో శాంతి చర్చలు సాధ్యమవుతాయని చెప్పేసి మీరే గొప్పగా మాట్లాడారు. మరి ఇక్కడ ఎందుకు ఆలోచించలేకపోతున్నారని చెప్పేసి అనేక మంది మన భారతీయులు అడుగుతున్నారు సార్. కాబట్టి అలాంటి భారతీయులను మీరు ఒకసారి దృష్టిలో పెట్టుకొని వాళ్ళ విషయంలో కూడా శాంతియుత పద్ధతులలో వాళ్ళకి ఎదురవుతున్నటువంటి సమస్యలను పరిష్కరించే దిశగా మీరు ఆలోచించండి. కానీ అది మన దేశంలో అయినా సరే లేదా ఇతర దేశాలతో అయినా సరే మీరు మాట్లాడుతున్న మాటల్లో మాత్రం ఒక గొప్ప అర్థం ఉన్నది. కాబట్టి తుపాకులతో బాంబులతో దాడులతోని అణచివేతతోని నిర్బంధాల ద్వారా మీరు ఏమీ చేయలేరు. ప్రజలను కట్టడి చేయడం అనేది అంత ఈజీ కాదు, అది సాధ్యం కాదు. కాబట్టి ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ మనం మన దేశంలో శాంతిని నెలకొల్పే విధంగా మీ ప్రయత్నం ఉండాలని చెప్పేసి అనేక మంది మేధావులు కోరుకుంటున్నటువంటి మాటల్ని ఇవాళ మీ దృష్టికి తీసుకొస్తున్నాం. చిన్న పొరపాట్లు చేశాం, ప్రజా సంబంధాల్లో కొంత గ్యాప్ వచ్చింది, అహంకారంతో ఓడిపోయామంటే అంగీకరించను, అది కేసీఆర్ అంటే పడనివారు దుష్ప్రచారమే. విలేకరులతో ఇష్టాగోష్ఠిలో కేటీఆర్ అనేటటువంటి వార్తను మనం చూడొచ్చు. మొదటిసారి ఒప్పుకున్నాడు కానీ ఇంకా పూర్తిగా ఒప్పుకోలేదు. ఎందుకంటే అహంకారంతో ఓడిపోయామంటే అంగీకరించను అని అన్నారు. నిజంగా అందులో కూడా అహంకారమే కనబడుతుంది. కారణం ఏంటనంటే ఇవాళ అహంకారం అని అంటే అర్థం ఏంటి? అహంకారం అంటే తండ్రి తర్వాత కొడుకే రావాలి, ఆ కుటుంబ పాలనే జరగాలి, మా కుటుంబ కనుసన్నల్లోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం నడవాలి అని అనుకునేది అహంకారం. కాకపోతే ఏమంటారు అది? అంటే మీరు సామాజిక న్యాయం అనేది ఎక్కడ పాటించరు? ఇప్పటికీ కూడా మీ పార్టీలో పనిచేస్తున్నటువంటి బీసీలందరినీ ఒక సెకండ్ శ్రేణి నాయకులుగా చూడట్లేదా? అసలు నీకు ఏం అర్హత ఉన్నదని చెప్పేసి నువ్వే అధ్యక్ష పదవిలోకి అనుకోవాలనుకుంటా అంటే మీరు ఎందుకు అనుకుంటున్నారు? అంటే మీ పార్టీ పగ్గాలు మీ కుటుంబం చేతుల్లోనే ఉండాలని మీరెట్లా కోరుకుంటున్నారు? అదేమనుకోవాలి మరి? అది నేనంటున్న మాట కాదు, అనేక మంది తెలంగాణ ఉద్యమకారులు మాట్లాడుతున్న మాటల్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాం. కాబట్టి మీరు మంచి మనసుతోని ఇప్పటికైనా మీరు మారండి, మీ కుటుంబ రాజకీయాలు బంద్ చేయండి, మీ వారసత్వ రాజకీయాలు కొనసాగించాలనే ఆలోచనను ముందు మార్చుకోండి. ఈ దేశంలో భారత రాజ్యాంగం అని ఉంది, ఆ భారత రాజ్యాంగంలో మొదటి పేజీని చదవండి. మీరు ఇప్పటి వరకు చదివినట్టయితే కనబడతలేదు. ఒకవేళ చదివిన దాన్ని ఇంప్లిమెంట్ చేయట్లేదని అంటే ఆ భారత రాజ్యాంగంలో రాసుకున్నటువంటి ఆ విలువల్ని మీరు మర్చిపోతున్నట్టు కనబడుతుంది. కాబట్టి ఆర్థిక సమన్యాయం, సామాజిక సమన్యాయం, రాజకీయ సమన్యాయం జరగాల్సిన అవసరం ఉన్నదని చెప్పేసి మనం రాసుకున్నాం. మరి ఆ దిశగా మీ పార్టీ ఎందుకు ఆలోచించకూడదు కేటీఆర్ గారు? కాబట్టి మీరు కూడా ఆలోచించండి ఆ దిశగా. అట్లా ఉద్యమాలు చేద్దాం రండి. అది కాదు మనకు ఇక అయ్యబోతే నేనే రావాలని, లేకపోతే నేను పోతే నా పక్కన ఇక అంతా నా కుటుంబము నా కుటుంబ సభ్యులే ఉండాలని కోరుకోవడం, అది ఎట్లా ప్రజాస్వామ్యం అవుతుందో ప్రజలకు తెలియజేయండి అని చెప్పేసి అనేక మంది మాట్లాడుతున్నారు.
ధర్నాలో మాట్లాడుతున్న కిషన్ రెడ్డి, చిత్రంలో శృతి, శిల్పారెడ్డి, ఉమారాణి, కార్తిక్ రెడ్డి, రాణి రుద్రమ. హామీల అమల్లో రాష్ట్ర సర్కార్ విఫలం. నారీబేరి ధర్నాలో కిషన్ రెడ్డి వాక్యాలు. నిన్నేదైతే ధర్నా చౌక్లో బీజేపీ పెద్ద ఎత్తున నారీబేరిని ధర్నా నిర్వహించింది, దాంట్లో మాట్లాడుతున్న కిషన్ రెడ్డి అని వార్త చూడు. ప్రభుత్వాన్ని కూల్స్తామంటే చూస్తూ ఊరుకోవాలా? భాజపా నేతలతో కేసీఆర్ చాటుమాటుగా మాట్లాడారు. ప్రభుత్వం పటిష్టతకు అవసరమైనంత మంది వచ్చాక చేరికలు నిలిపివేస్తాం. మీడియాతో ఇష్టాగోష్ఠిలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ అని ఒక వార్త. ఒక ప్రాంగణం రెండు హై స్కూళ్ళు. రాష్ట్రంలో 20 చోట్ల ఇదే దుస్థితి. విద్యార్థులకు సరిపడా ఉపాధ్యాయులు లేని పాఠశాలలు ఎన్నో. రాష్ట్రంలో చాలా ఉన్నత పాఠశాలలో విద్యార్థులు ఉపాధ్యాయుల నిష్పత్తి దారుణంగా ఉంది. కొన్ని చోట్ల విద్యార్థులుంటే ఉపాధ్యాయులు లేరు, మరికొన్ని చోట్ల టీచర్లుంటే విద్యార్థులు లేరు. సరిపడా పిల్లలు లేకున్నా ఒకే గ్రామంలో 2 ఉన్నత పాఠశాలలు వందల చోట్ల కొనసాగుతున్నాయి. ఇవి కాకుండా 25 చోట్ల ఒకే ప్రాంగణంలో 2 హై స్కూళ్ళు ఉన్నాయి. నిర్మల్, జగిత్యాల, భూపాలపల్లి, హనుమకొండ, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, హైదరాబాద్, రంగారెడ్డి, మూలుగు, నారాయణపేట తదితర జిల్లాల్లో ఈ పరిస్థితి నెలకొంది అని అంటే ఎంత దారుణంగా ఉందో మన విద్యా వ్యవస్థ మనం ఇక్కడ గమనించవచ్చు మన రాష్ట్రంలో. అంటే ఒకే ప్రాంగణంలో 2 హై స్కూళ్ళు కొనసాగుతున్నాయి. ఇక వీళ్ళు మాట్లాడతారు, మన ప్రభుత్వ స్కూళ్ళు చాలా బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తున్నాం, మన ప్రభుత్వ స్కూళ్ళను చాలా డెవలప్ చేస్తున్నాం అని చెప్పేసి మాట్లాడతారు. చాలా చోట్ల ప్రభుత్వ స్కూళ్ళల్లో టీచర్లు ఉంటే పిల్లలు లేరు, పిల్లలు ఉన్న చోటనేమో టీచర్లు లేనటువంటి పరిస్థితి. అంతేకాకుండా అక్కడ స్కూళ్ళు మరీ అధ్వాన్నంగా ఉన్నాయి. అంటే అక్కడ టాయిలెట్స్ లేనటువంటి పరిస్థితి, కనీస వసతులు, కనీస సౌకర్యాలు కల్పించినటువంటి దుస్థితిలో మన రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది అని అంటే ఎంత బాధాకరం. ఇవాళ ఈ పార్టీ ప్రభుత్వాన్ని ఫామ్ చేసినా, అంతకుముందు ఇంకో పార్టీ ప్రభుత్వాన్ని ఫామ్ చేసినా విద్యా వ్యవస్థను మాత్రం చాలా నిర్లక్ష్యం చేసినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం గమనించి విద్యా వ్యవస్థను మాత్రం సమూలమైన మార్పులు తీసుకొచ్చే విధంగా మీరు ప్రయత్నం చేయండి. అదేవిధంగా విద్య రోజు రోజుకు ప్రైవేట్ పరం వైపు ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది తప్ప ప్రభుత్వ పాఠశాలలను, ప్రభుత్వ కళాశాలలను, ప్రభుత్వ యూనివర్సిటీలను డెవలప్ చేయాలనే ఆలోచన కరువు అవుతున్నది అని చెప్పేసి అనేక మంది మేధావులు మాట్లాడుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా అలాంటి ఆలోచనలు మార్చుకొని విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చి ప్రభుత్వ విద్యారంగాన్ని అభివృద్ధి చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం మండలం తెల్లాపూర్లో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల. ఇక్కడ చదువుతున్న విద్యార్థుల సంఖ్య 450. తెలుగు, ఆంగ్లం మాధ్యమాల్లో మొత్తం 9 సెక్షన్లు పనిచేస్తుండగా 7 ఉపాధ్యాయులు, ఒక పీడీ మాత్రం పనిచేస్తున్నారు. కనీసం మరో 5 ఉపాధ్యాయులు అవసరమని ఇక్కడ వార్త చూడవచ్చు. ఇట్లాంటి స్కూల్ ఎన్నో ఉన్నాయి. రైతు భరోసాపై నేటి నుంచి సదస్సులు. ఖమ్మంలో తొలి సమావేశానికి హాజరు కానున్న మంత్రివర్గం, ఉపసంఘం. ఏదైతే గతంలో రైతు బీమానే వీళ్ళు కాంగ్రెస్ వచ్చిన తర్వాత రైతు భరోసా అనే పేరు మార్చి, అదేవిధంగా గతంలో ఏదైతే సవరణలు కాస్త మార్చి మళ్ళీ కొత్త ఇవ్వాలని చెప్పేసి మంత్రివర్గం కానీ ఉపవర్గం మన ఉపసంఘం కానీ దాని గురించి చర్చిస్తున్నట్లు ఒక వార్త చూడాలి. మరి రైతు భరోసా పేరుతోని మరి వీళ్ళు ఏం చేస్తారు ఏంటి అనేది ఇంకా పూర్తిగా అయితే బయటకు రావాల్సిన అవసరం ఉంది. కానీ ఏది ఏమైనా రైతు భరోసా పెట్టినా, రైతు ఇంకా ఏ రకమైనటువంటి పేర్లు అంటే పథకాలు తీసుకొచ్చినా అందులో అక్కడక్కడ స్కాములు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి స్కీములకు పేర్లు ముద్దుగా పెడుతున్నారు, కానీ ఆ స్కీముల పేర్లతో అనేక చోట్ల స్కాములు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది అని చెప్పేసి కూడా అనేక మంది మాట్లాడుతున్నారు. అంటే అర్హులైనటువంటి వాళ్లకు ఆ స్కీములు అందకుండా అర్హులు కానటువంటి వాళ్లకు స్కీములు అందుతున్నాయి, అర్హులైనటువంటి వాళ్ళు చాలామంది నష్టపోతున్నారు అని చెప్పేసి అనేక మంది మాట్లాడుతున్నారు. కాబట్టి అలాంటి సమస్యలకు తావు లేకుండా మీరు ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాం. మన దిశలో ప్రధాన వార్తలు చూసే ప్రయత్నం చేద్దాం. టీమిండియా హెడ్ కోచ్గా గంభీర్ వెల్లడించిన బీసీసీఐ శ్రీలంక టూర్తో బాధ్యతలు. మూడో టీ20లో భారత మహిళా జట్టు ఘన విజయం అనే వార్త పెట్టు. 2 రోజుల్లో రుణమాఫీ గైడ్లైన్స్ ఆగస్టు కల్లా పూర్తి చేస్తాం. 31,000 కోట్లకు పైగా నిధులు అవసరం. సాగు భూమికి మాత్రమే రైతు భరోసా. ఎన్ని ఎకరాలకు ఇవ్వాలనేది డిసైడ్ కాలేదు, అందుకే ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాం. నేడు ఖమ్మం నుంచే రైతు సమావేశాలు. ఆషాఢం తర్వాత మంత్రివర్గ విస్తరణకు ఛాన్స్. మొన్నే జరగాల్సి ఉన్న కొన్ని కారణాల వల్ల బ్రేకులు. 5 లక్షల ఎకరాలకు పైగా వ్యవసాయేతర భూములకు రైతు బంధు ఫలితంగా వేల కోట్ల ప్రజాధనం దుర్వినియోగం. జియో 59తో 1000 కోట్ల విలువైన భూములను కొల్లగొట్టారు. శాస్త్రీయంగా మార్కెట్ విలువ పెంపు. త్వరలోనే ధరణి పెండింగ్ అప్లికేషన్లకు పరిష్కారం.
కొత్త ఆర్ఓఆర్ చట్టాన్ని తీసుకొస్తున్నాం. అందులో అప్పీల్ వ్యవస్థకు ఛాన్స్. మీడియా చిట్యాట్లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు. ఆషాఢం తర్వాత మంత్రివర్గ విస్తరణ ఉండొచ్చు. మొన్ననే ఉండేది, కానీ కొన్ని కారణాలతో ఆగింది. ఈ నెలాఖరుకు బడ్జెట్ ఆమోదం ఉంటుంది. కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టిన మరుసటి రోజు నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉండొచ్చు. రాష్ట్రానికి ప్రధాని వస్తే భేషజాలకు పోకుండా ప్రోటోకాల్ ప్రకారం గౌరవిస్తాం. అలాగే వారు సైతం అన్ని రాష్ట్రాలను సమానంగా చూస్తూ నిధుల విషయంలో సహకరించాలి. ప్రధానిని కలిసినంత మాత్రాన ఏదో జరిగిందని ప్రతిపక్షాలు ప్రచారం తగదు. చూడాలా వీళ్ళు ఏదైతే రుణమాఫీ అని ఒక ప్రధాన నినాదాన్ని ఎత్తుకున్నారు. ఆగస్టు 15 లోపు ఏకకాలంలో చేస్తామని. ఇది ఎంతవరకు చేస్తారనే విషయాన్ని కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు వీళ్ళు పార్టీ అధికారంలోకి రాకముందు ఇవన్నీ కండిషన్స్, టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేవి ఏం పెట్టలేవు. రుణమాఫీ ఏకకాలంలో అంతే. ఏకకాలంలో రైతులు ఇప్పుడు రైతులకు మీరు రుణాలు దేని మీద ఇవ్వాలి, దేని మీద ఇవ్వద్దు, పోనీ ఏవి మాఫీ చేస్తారు, ఏవి మాఫీ చేయరు, ఇప్పుడు తీసుకునేటటువంటి రైతులకు మీ కండిషన్స్ పెట్టండి. కానీ ఆ రోజు మీరు ఏం మాట్లాడారు? రైతులందరికీ కూడా ఏకకాలంలో రుణమాఫీ చేస్తామన్నారు. అది ఈ భూమి ఆ భూమి ఇప్పుడు అప్పుడు ఇట్లాంటి ఏం మాట్లాడకుండా మీ పార్టీ అధికారంలోకి రావడం కోసం మీరు ఆ రోజు ఏం మాట్లాడిరు మీరే ఒకసారి ఆ వీడియోలన్నీ రివైజ్ చేసుకొని చూడండి. మరి ఇవాళ సాగు భూమికి మాత్రమే రైతు భరోసా అని అంటున్నారు. మరి ఎలాంటి సాగు భూమి అంటే మేము కొండలకు, చెట్లకు, పుట్టలకు, లేకపోతే రోడ్లకు గత ప్రభుత్వం ఇచ్చినట్లు మేము ఏమని చెప్తలేం. కానీ కొన్ని ఆరుతడి పంటలు వేసుకునేటటువంటి భూములు ఉంటాయి. మొక్కజొన్న వేసుకుంటారు, లేదా పెసర్లు వేసుకుంటారు, కందులు వేసుకుంటారు, మినుములు వేసుకుంటారు. అదేవిధంగా మన అలసంతలు, బబ్బేర్లు, ఇట్లా రకరకాల ఆరుతడి పంటలు వేసుకుంటారు. ఉలువలు వేసుకుంటారు, నువ్వులు వేసుకుంటారు, పల్లీలు వేసుకుంటారు. కాబట్టి ఇట్లాంటి ఆరుతడి పంటలు వేసుకునేటటువంటి భూములు కూడా వర్షాకాల సమయంలో మాత్రమే అవి వేసుకుంటారు. మరి వాటి మీద కూడా అనేక మంది రైతులు రుణాలు తీసుకున్నారు. ఇవాళ కొన్ని చోట్లల్లో వర్షాలు సరిగ్గా పడక ఒక 2-3 పంటలు అంటే మనకు కనీసం 1 to 1.5 year, ఒక సంవత్సరంన్నర నుంచి ఆ భూమిని సాగు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. మరి దాని మీద అంతకుముందు అప్పు తీసుకున్నటువంటి రైతాంగం ఉన్నారు. మరి వాళ్ళ మీరు పోయి అక్కడ చూస్తే అక్కడ పంట అయినటువంటి పరిస్థితి కనబడుతుంది, ఆ భూమి బీడుగా ఉన్నట్లు కనబడుతుంది. మరి దాని మీద కూడా మీరు చేసిన అప్పును ఆ రుణమాఫీ చేయరా? కాబట్టి రైతాంగం మీరు మాట్లాడుతున్న మాటలు విని లబోదిబోం అంటున్నటువంటి పరిస్థితి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి ఒక క్లారిటీతోని మీరు ఏ వాగ్దానం అయితే చేసిరో మీ పార్టీ అధికారంలోకి రావడం కోసం ఆ వాగ్దానాన్ని మీరు నిలబెట్టుకోండి. గతంలో రైతాంగం తీసుకున్నటువంటి అప్పులను పూర్తిగా సకాలంలో మీరు మాఫీ చేయండి. ఆ రుణమాఫీ చేయడం ద్వారా రైతులని వాళ్ళ ఇప్పటికే చాలామంది రైతులు డిఫాల్టర్లుగా మారుతున్నటువంటి పరిస్థితి ఉన్నది బ్యాంకుల దగ్గర. ఇక నుంచైనా అలాంటి పరిస్థితి రైతాంగానికి కలగకుండా చూడాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. రంగలేస్తే ఊరుకోం. ప్రజలు కాంగ్రెస్ పార్టీకి 66 సీట్లు ఇచ్చారు. ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాం. ప్రమాణ స్వీకారం చేయకముందు నుంచే ఈ ప్రభుత్వం ఉండదంటూ కామెంట్ చేస్తూ సహించాలా. బీజేపీతో బ్యాక్ ఎండ్లో సపోర్ట్ తీసుకొని మమ్మల్ని దించే యోచన చేశారు. ఈ ప్రభుత్వం కూలుతుందంటే ఎందుకు ఊరుకోవాలి? ఇలాంటి రంకలేస్తే ఊరుకునేది లేదు. ఆ రంకెలను కంట్రోల్ చేసే వరకు ముందడుగు వేస్తూనే ఉంటాం. తాతకు పెట్టిన బొచ్చ తలపునే ఉంటుంది. గతంలో ప్రజలు బీఆర్ఎస్కి 88 సీట్లు ఇచ్చారు. వాటితో సరిపెట్టుకోకుండా కాంగ్రెస్ పార్టీపై ఫోకస్ పెట్టారు. 19 నుంచి 6కే పరిమితం చేసిన విషయాన్ని ఎలా మర్చిపోతాం? కేసీఆర్ ప్రతిపక్ష హోదాలో అసెంబ్లీకి రావాలని వ్యక్తిగతంగా కోరుకుంటున్నా. ఎక్కడితో ఆగుతుందో నేను చెప్పలేను. మేము గేటు తెరిస్తే ఎవరు మిగిలరు. మాది జాతీయ పార్టీ. ఎవరైనా ఎక్కడి నుంచైనా గేటు తీసుకొని వచ్చే వెసులుబాటు ఉంది. ఎవరిని చేర్చుకోవాలో ఎవరిని వద్దనని అధిష్టానం నిర్ణయిస్తుందని కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఎందుకంటే వాళ్ళు క్లియర్గా చెప్పారు, గతంలో బీఆర్ఎస్ చేసిందే ప్రస్తుతం మేము చేస్తున్నాం అంతే. అందుకనే ఎన్నికల వ్యవస్థలో ఉన్న లోపాల కారణంగా కొంతమంది పార్టీలు పెట్టుకొని ధన రాజకీయాలకు పాల్పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈ ధన రాజకీయాల మూలంగా ప్రజల సమస్యలన్నీ మరుగున పడిపోయి ఏమున్న పార్టీ సమస్యలే మన ముందర కనబడతాయి. ఈ పార్టీలో ఉన్న ఆ పార్టీలో చేరుతారు, ఆ పార్టీలో ఉన్న ఈ పార్టీలో చేరుతారు. వీడు అమ్ముడు పోయిండు, వాడు కొనుక్కున్నాడు. ఇక ఈ మాటలు తప్ప అరే ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద చర్చించండి అయ్యానంటే అలాంటి చర్చించే నాయకులే కరువు అవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది ఎన్నికల వ్యవస్థలో. కాబట్టి ప్రజలారా ఇప్పటికైనా ఆలోచిద్దాం. రాబోయే రోజులలో ఇదే ఎన్నికల వ్యవస్థ ఇలాగే కొనసాగినట్లయితే ఖచ్చితంగా ఈ ధన రాజకీయాలు పోయే పరిస్థితి లేదు, అలాగే ఈ కుటుంబ రాజకీయాలు పోయే పరిస్థితి లేదు, ఎట్లాగే ఇక్కడ సామాజిక న్యాయం జరిగే పరిస్థితి లేదు, ఆర్థిక సమన్యాయం జరిగే పరిస్థితి లేదు. అదేవిధంగా రాజకీయ సమన్యాయం అయితే జరగాలి అని అంటే అది
ఊహకు కూడా అందనటువంటి పరిస్థితి ఉన్నది. అందుకే కొన్ని కుటుంబాల చేతుల్లోనే ఈ రాజకీయాలు ఉన్నంత కాలం ఈ ప్రజలకు ప్రజాస్వామ్యం అనేది పూర్తి స్థాయిలో అందే అవకాశమే లేదని చెప్పేసి అనేక మంది మేధావులు మాట్లాడుతున్న మాటల్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాం. దమ్ముంటే ఓయూలో ఆమరణ దీక్ష చేయండి, కేటీఆర్ హరీష్ రావుకు సవాల్ విసురుతున్నా. మీరు చావాలే పరీక్షలను వాయిదా పడాలి. తెలంగాణ ఉద్యమ సమయంలో దొంగ దీక్షలు చేశారు విద్యార్థులు బలిదానంతో బీఆర్ఎస్ అధికారంలోకి. ఇప్పుడు పోటీ పరీక్షల వాయిదా పేరుతో మళ్ళీ స్టూడెంట్స్ను రెచ్చగొడుతున్నారు. ఇదంతా బీఆర్ఎస్ కొన్ని కోచింగ్ సెంటర్ల కుట్ర. డిసెంబర్ లోపు అన్ని పరీక్షల నిర్వహణ ఫలితాలు, త్వరలోని స్థానిక సంస్థల ఎన్నికలు, పార్టీ కోసం కష్టపడిన వారికి పోటీ చేసే ఛాన్స్. ఆర్డీఏ సమస్యలపై ఏపీ కర్ణాటక ప్రభుత్వాలతో చర్చిస్తాం. 18 నెలల్లో సమస్యలు పరిష్కారమై ప్రాజెక్టులు వినియోగంలోకి రావాలి. పాలమూరు రంగారెడ్డి భూసేకరణ పూర్తవ్వాలి. నెలకోసారి రివ్యూ. మహబూబ్నగర్ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. త్రిబుల్-ఆర్ నిర్మాణానికి సహకరించని హైదరాబాద్ విజయవాడ హైవే పనులు మొదలుపెట్టే. రాష్ట్రంలో నేషనల్ హైవేలను పూర్తి చేయండి. ఏవైనా అడ్డంకులు ఉంటే మేము తొలగిస్తాం. ఎన్హెచ్ఏఐ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి. యుద్ధంతో పరిష్కారం దొరకదు. బాంబులు, తుపాకులు, బుల్లెట్ల మధ్య శాంతి చర్చలు సఫలం కావు. దౌత్య మార్గంతోనే వివాదానికి స్వస్తి పలకాలని చెప్పేసి నరేంద్ర మోడీ గారు చేసినటువంటి వాక్యాన్ని మనం ఇంతకుముందు కూడా చూసాం. మొయినాబాద్లో ముజ్రా పార్టీ ఫామ్ హౌస్లో అశ్లీల నృత్యాలు, దాడులు నిర్వహించిన ఎస్ఓటి పోలీసులు, అదుపులోకి 6 యువకులు, రెస్క్యూ హోమ్కు 4 యువతులు. వివరాలు వెల్లడించినటువంటి సిఐ పవన్ అనే వార్తను మనం ఇక్కడ చూడొచ్చు. అంటే ఈ ముజ్రా పార్టీ, మొయినాబాద్లో ముజ్రా పార్టీ ఇలా ఫామ్ హౌస్లో అశ్లీల నృత్యాలు అని అంటే యువత వాళ్ళ జీవితాలు ఎటుపోతున్నాయి, అసలు వాళ్ళు ఏం థింక్ చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి మన రాష్ట్రంలో నెలకొన్నది. నిజంగా తెలంగాణ వస్తే అసలు ఈ దేశంలోనే ఒక ఆదర్శవంతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దుకుంటామని చెప్పేసి కలలు కానీ ఆ రోజు తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసినటువంటి అనేక మంది తెలంగాణ ఉద్యమకారులు మేము కూడా భాగస్వాములమైనాం. కానీ ఇవాళ యువత మత్తుకు బానిసలవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. డ్రగ్కు ఎడిక్షన్గా మారుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ అశ్లీల నృత్యాలు జరుగుతున్నాయి తెలంగాణ రాష్ట్రంలోనంటే మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తున్నట్లు, ఎందుకు వాటిని ముందే గమనించలేకపోతుంది, ఎందుకు అరికట్టలేకపోతుంది, మరి ప్రభుత్వ యంత్రాంగం అంతా ఏం చేస్తున్నట్లు, మరి పాలకులు ఏం చేస్తున్నట్లు, వాళ్ళతో ఎందుకు పనిచేయించలేకపోతున్నారో ప్రభుత్వం ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ప్రధానంగా గత ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వమైనా ఒక్కటి మాత్రం గమనించాలి, మత్తును మాత్రం మద్యాన్ని ఏరులై పారిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఆ రోజు గత ప్రభుత్వ హయాంలో ఇదే కాంగ్రెస్ పార్టీ నేతలు ఏం మాట్లాడారు? మద్యం ఏరులై పారుతుంది, మద్యానికి బానిసలవుతున్నారు, అనేక మంది యువతీ యువకుల జీవితాలతో ఆడుకుంటున్నది ప్రభుత్వం అని చెప్పేసి ఆనాడు కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడారు. మరి వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మరి ఇప్పుడు మీరేం చేయబోతున్నారో ఆ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలియజేయాలని చెప్పేసి అనేక మంది మాట్లాడుతున్న మాటల్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాం. మేము తప్పు చేసాం, ప్రజలను తప్పుపట్టడం కాదు, సంచులతో దొరికిన వాడు సీఎం అయ్యాడు. జగన్ ఓటమి ఆశ్చర్యం కలిగించింది కేటీఆర్. ఆ బీఆర్ఎస్లో చేరిన వాళ్ళు 10 మంది ఓటమి ఫిరాయింపులతో మాకు లాభం కలగలేదు. పార్టీ మారిన వారిపై అనర్హత వేటు వేయాలని హైకోర్టుతో పాటు స్పీకర్కు పిటిషన్. రేవంత్ పాలన వదిలేసి రాజకీయం చేస్తున్నారు హరీష్ రావు. డిఎస్సి వాయిదా వేయాలి, వెంటనే పోస్టుల సంఖ్య పెంచాలి, అభ్యర్థులపై సీఎంకు కోపం ఎందుకు, మెగా డిఎస్సి అంటూ దగా చేశారు. అభ్యర్థులు ఆందోళన చేస్తుంటే అక్రమ కేసులు, నిర్బంధాలు, నిరుద్యోగులను రెచ్చగొట్టి సీఎం పీఠమెక్కిన రేవంత్ అని మన కేటీఆర్ వాక్యాలు. ఇక్కడ హరీష్ రావు గారు చేసిన వాక్యాన్ని మనం ఒకటి గమనించాలి. అంటే సంచులతో దొరికిన వాడు సీఎం అయ్యాడు. ఇక జగన్ ఓటమి ఆశ్చర్యం కలిగించిందని చెప్పేసి కేటీఆర్ మాట్లాడిన మాటల్ని మనం ఇక్కడ గమనించినట్లయితే, అంటే సంచులతో దొరికిన వాడు సీఎం అయ్యాడు అని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు. మరి సంచులతో దొరికిన వాడు సీఎం అవ్వడానికి గల అవకాశాలు ఏమున్నాయో వాటిని తొలగించాలి లేదా వాటిని ఆపాలి అని చెప్పేసి ఎందుకు పోరాటం చేయలేకపోతున్నారు? అంటే సంచులతో దొరికిన వాడు సీఎం అయ్యిండనంటే సంచులతో దొరికిన వాడు కూడా సీఎం అవ్వడానికి ఎక్కడో అవకాశాలు ఉన్నట్లే కదా. మరి అవకాశాలు లేని వ్యవస్థను మనం నిర్మాణం చేసుకోవాలని చెప్పేసి మీరు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు కేటీఆర్ గారు? అంటే అప్పుడు రేవంత్ రెడ్డి దొరికింది కాబట్టి దొంగ అయ్యిండు, వీళ్ళు పార్టీ మన ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు వీళ్ళు దొరకలేరు అంతే. కాబట్టి ఇక్కడ వీటికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి అవకాశాలు లేకుండా మనం ఈ వ్యవస్థను రూపొందించుకొని పరిపాలించుకుందామని చెప్పేసి మీరు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? అందుకనే మీ మాటల్ని కూడా గమనిస్తున్నారు. రేవంత్ సర్కార్పై యువత యుద్ధం, పరీక్షల మధ్య గ్యాప్ ఇవ్వాలని కోరుతుంటే పోలీస్ స్టేషన్లో పెడుతున్నారు పోలీస్ స్టేషన్లో పెడుతున్న సర్కారు. మంత్రుల కోసం పనిచేసే అధికారులు జైలుకి. మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేంద్ర. అమలుకు నోచని 2 లక్షల ఉద్యోగ హామీలు.
అంటే రేవంత్ సర్కార్పై యువత యుద్ధం అని చెప్పేసి వీళ్ళు రెచ్చగొడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అంటే ఈ పార్టీ అని కాదు, కొన్ని పార్టీల తీరు చూస్తే అట్లా కనబడుతుంది. ఇవాళ రేవంత్ సర్కార్పై యువత యుద్ధం అని అంటే యువత ఎందుకు యుద్ధం చేయాలి? మీరు నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించే విధంగా మీ పోరాటాలు మీరు నిస్వార్థంగా మీ పార్టీ జెండాలు పక్కకు పెట్టుర్రి, మీ పార్టీ కండువాలు పక్కకు పెట్టుర్రి, మీరు ధర్నా చౌకుల్లో కూర్చోర్రి, నిరుద్యోగుల సమస్యల ఎజెండాగా తీసుకొని నిరుద్యోగుల కోసం మీరు పోరాటం చేయండి. కానీ ఇక్కడ గమ్మత్ ఏంటంటే ఈ పార్టీ ఆ పార్టీ అని మేము ఏ పార్టీని దృష్టిలో పెట్టుకొని మాట్లాడతలేం. ఈ పార్టీల నేతలు, ఈ పార్టీలు కొంతమంది విద్యార్థులను సంఘాలుగా ఏర్పాటు చేసుకొని ఆ విద్యార్థి సంఘాలు వీళ్ళ పార్టీలకు అనుగుణంగా పెట్టుకొని ఇక వాళ్ళు పోరాటాలు చేస్తూ ఉంటారు విద్యార్థుల సమస్యల మీద. మళ్ళా వీళ్ళు వచ్చి మాట్లాడినప్పుడు వీళ్ళ పార్టీల కండువాలు భుజాల మీద వేసుకొని మళ్ళీ వీళ్ళు పోరాటం చేస్తారు, వీళ్ళ నీతులు మాట్లాడుతూ ఉంటారు. పోనీ వీళ్ళేమన్నా న్యాయం చేస్తున్నారంటే మరి కేంద్రంలో ఈ పార్టీ అధికారంలో ఉన్నది, మరి ఎంతమందికి మీరు ఉద్యోగాలు ఇచ్చిర్రు, ఎంతమందికి నిరుద్యోగ సమస్య పరిష్కరించే విధంగా ఏ రాష్ట్రాల్లో ఎంత శాతం మీరు చేసిరు అవన్నీ కూడా ప్రజలకు చెప్పండి. కాబట్టి ఇక్కడ ఏమవుతుందనంటే నిజంగానే ఈ దేశంలో నిరుద్యోగ సమస్య ఉన్నది, మన రాష్ట్రంలో కూడా నిరుద్యోగ సమస్య ఉన్నది. కానీ నిరుద్యోగ సమస్యను పరిష్కరించే విధంగా కాకుండా నిరుద్యోగ సమస్యను అడ్డం పెట్టుకొని పార్టీలు ఎదిగే విధంగా ఈ వివిధ పార్టీలు రాజకీయాలు చేస్తున్నటువంటి పరిస్థితి మన రాష్ట్రంలో కనబడుతున్నది అని చెప్పేసి అనేక మంది మేధావులు అంటున్నారు. బల్కంపేటలో ప్రోటోకాల్ ఇష్యూ అలిగిన మంత్రి పొన్నం ప్రభాకర్. తోపులాటలో మినిస్టర్తో పాటు మేయర్కు స్వల్ప గాయాలు, అధికారులపై నేతల సీరియస్ తోపులాట జరుగుతుంటే ఏం చేస్తున్నారనే ప్రశ్న. హైదరాబాద్లోని బల్కంపేట ఎమ్మెల్యే కళ్యాణ వేడుకలో ప్రోటోకాల్ వివాదం తలెత్తింది. భక్తులు ఆ తోపులాటలో మంత్రి పొన్నం ప్రభాకర్, జిహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మికి స్వల్ప గాయాలయ్యాయి. దీంతో అధికారులపై వారు సీరియస్ అయ్యారు అని వార్తాడు. ఇక్కడ గమనించవచ్చు మనము, అంటే ఈ సంఘటనను దృష్టిలో పెట్టుకొని మేము మాట్లాడతలేం. కానీ ఇక్కడ ఒక మంత్రి స్థానంలో ఉన్న వాళ్ళకు కూడా ఈ పరిస్థితి ఎదురవుతుంది అని అంటే వీళ్ళు బీసీ కమ్యూనిటీకి సంబంధించిన బిడ్డలు. అంటే ఇక్కడ సామాజిక న్యాయం అనేది జరిగి ఉంటే ఇవాళ ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళను ఒక రకంగా, మరో సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళను మరో రకంగా చూసే పరిస్థితి ఉండదు. కాబట్టి ఇక్కడ సామాజిక న్యాయం అనేది లేకపోవడం వల్లనే వాళ్ళు మంత్రుల స్థానాల్లో ఉన్నా కూడా వాళ్ళను నిర్లక్ష్యం చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది అనే విమర్శలు అనేక మంది చేస్తున్నారు. కాబట్టి ఆ విషయాలనే మీ దృష్టికి తీసుకొస్తున్నాం. కమిషన్ ముందుకు వేదన శ్రీరామ్ హాజరు కావాలని కేంద్ర జలశక్తి సలహాదారుకు పీసీ ఘోష్ రిక్వెస్ట్ 12 లేదా 15 తేదీ వరకు రావాలంటూ లేక జలసంఘం ప్రతినిధులకు సైతం టెక్నికల్ అంశాలు వివరించిన ఈ డీఈలు నేడు విచారణకు హాజరు కానున్న ఏఈలు నిపుణుల కమిటీ నివేదికపై సంతృప్తి. ఇరిగేషన్ మాజీ సెక్రటరీలకు నోటీసులు. గతంలో ఏదైతే కాళేశ్వరంపై జరిగిన అవినీతుల గురించి జస్ట్ పీసీ ఘోష్ మన హాజరు కావాలని చెప్పేసి ఒక వార్త. టీమిండియాకు కొత్త కోచ్గా గంభీర్ బీసే ప్రకటన. ఇక్కడ మనం గమనించొచ్చేదిగా నిజంగా ఇక్కడ డిఎస్సిని వాయిదా వేయాలని, మెగా డిఎస్సిని ప్రకటించాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ఎదురుగా మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను దానం చేస్తున్న బీఆర్ఎస్పీ నాయకులు. గతంలో కూడా ఇదే విషయం ప్రతిపక్షాలు చేసి, ఎందుకంటే అసెంబ్లీలో కేసీఆర్ గారు 25,000 ఉద్యోగాలు ఉన్నాయి డిఎస్సిలో ఉన్న కేసీఆర్ గారి హయాంలో కూడా కాంగ్రెస్ శ్రేణులు అదే చేస్తారు, ప్రస్తుతం బీఆర్ఎస్ వాళ్ళు అదే చేస్తారు. కాబట్టి ఇక్కడ నిరుద్యోగులను అంటే సంఘాలుగా విడదీసి ఈ పార్టీ సంఘం అని, లేకుంటే ఈ పార్టీకి అనుబంధ సంఘం అని, ఇంకో పార్టీకి అనుబంధ సంఘం అని ఇట్లా సంఘాలుగా విడదీసి ఆ విద్యార్థుల సమస్యను పరిష్కరించకుండా వాళ్ళని కన్ఫ్యూజ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ చూడండి, వీళ్ళ మెడలో బీఆర్ఎస్ పార్టీ జెండా కనబడుతుంది, అంటే కండువా కనబడుతుంది. ఈ బీఆర్ఎస్ పార్టీ కండువా కనబడడం వల్ల ఇవాళ ప్రభుత్వం ఏమంటున్నది, బీఆర్ఎస్ పార్టీ రెచ్చగొట్టి రాజకీయాలు చేస్తున్నది, అంటే మా అధికారాన్ని మా ప్రభుత్వాన్ని కూల్చాలని చూస్తున్నది అని చెప్పేసి వాళ్ళు నిరుద్యోగుల సమస్య మీద మాట్లాడకుండా డిఎస్సి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి మాట్లాడకుండా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడడానికి కారణం ఏంటి అంటే వీళ్ళు చేస్తున్న పద్ధతి కాదా? కాబట్టి ఈ పార్టీ అనే కాదు, ఏ పార్టీ తీరు చూసినా కానీ వాళ్ళు అనుబంధ సంఘాలను పెట్టుకొని ఆ విద్యార్థులతోనే రెచ్చగొట్టి కూడా కొన్ని ఉద్యమాలు చేయిస్తున్నటువంటి పరిస్థితి కొన్ని పార్టీలదైతే, మరికొంతమంది నిజాయితీగా ఈ నిరుద్యోగుల కోసం పోరాటం చేస్తున్నటువంటి పార్టీల నాయకులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ప్రభుత్వం అనేది ఆ సమస్య మీద ఫోకస్ చేయకుండా ఆ పార్టీల మీద ఫోకస్ చేసి మాట్లాడుతున్నటువంటి పరిస్థితిని మనం గమనిస్తూనే ఉన్నాం. కాబట్టి ఈ పరిస్థితులలో మార్పు రావాలంటే ఖచ్చితంగా ఈ రాజకీయ వ్యవస్థలోనే మార్పులు జరగాల్సిన అవసరం ఉన్నది అనేది అనేక మంది మేధావులు మాట్లాడుతున్నారు.
ఉద్యోగులకు ఫస్ట్కే జీతాలు ఇస్తున్నాం, పని చేయాల్సిందే. పంచాయతీల నుంచి సచివాలయం వరకు ఫేస్ రికగ్నైజేషన్ యాప్. ఉద్యోగుల హాజరు నమోదు చేస్తాం, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పదు. ఇకపై ఆకస్మిక తనిఖీలు చేస్తాం. అధికారులతో సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి 353.66 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు అనేటటువంటి వార్తను మనం చూడొచ్చు. చూడాలి, నిజంగా ఉద్యోగులకు ఫస్ట్కే జీతాలు ఇస్తున్నాం, పని చేయాల్సిందే అంటున్నారు. మరి మీరు ఆకస్మిక తనిఖీలు చేస్తామంటున్నారు. మరి మీ పాలనలోనన్నా ఈ ప్రభుత్వ అధికారులు అంటే లంచాలు తీసుకోకుండా సకాలంలో ప్రజలకు పనులు చేసి పెడతారా లేదా చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. మెడకు టవల్ బిగుసుకొని అందులో పాఠశాలలో విద్యార్థి మృతి, నిర్లక్ష్యమే కారణం బంధువులు. కరీంనగర్ జిల్లాలో ఘటన. చట్నీలో ఎలుక, వడలో ఈగ. సుల్తాన్పూర్ జేఎన్టీయూలో ఘటన, విద్యార్థుల ఆందోళన. ఎంత దారుణం అంటే నిజంగా చట్నీలో ఎలుక, వడలో ఈగ ఎట్లుందో చూడరిగా మన భోజన వసతులు. కాబట్టి ఇవన్నిటిని కూడా నిర్లక్ష్యం చేస్తున్నటువంటి పరిస్థితి. దాని ద్వారా ఇదిగా ఇక్కడ ఫుడ్ పాయిజన్ అయ్యి మోడల్ స్కూల్లో ఫుడ్ పాయిజన్, 35 మంది కళాశాల విద్యార్థులకు అస్వస్థత అనేటటువంటి ఈ ఫోటోను, ఈ వార్తను చూసినట్లయితే విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారు. ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారు, ఇటు పాలకులు నిర్లక్ష్యం చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. వీటన్నిటికీ కారణం ధన రాజకీయాలే కారణమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఖమ్మం పోడు రైతు ఆత్మహత్య యత్నం, పోలీసుల వేధింపులు భరించలేక రైతు భూమికి అడ్డదారిలో కానిస్టేబుల్ పాస్బుక్. సిఐ వత్తాసు 15 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూమి దక్కదని మనస్తాపం, ప్రాణాపాయ స్థితిలో ప్రసాద్. ఖమ్మం జిల్లా అలీనగర్లో ఘటన. నిజంగా ఇక్కడ ఇదొక్కటి పోడు రైతులు అంటే పోడు వ్యవసాయం చేస్తున్నటువంటి అనేక మంది రైతులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. కాబట్టి పోడు రైతులకు పట్టాలు ఇస్తున్నారు. ఆ పట్టాలు కూడా ఇంకా కొంచెం మార్పులు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అదేవిధంగా చాలా చోట్ల తెలంగాణ రాష్ట్రంలో ఇంకా కొన్ని గ్రామాలు, తాండాలు, గిరిజన గూడాలు ఇవన్నీ కూడా గుర్తింపుకు నోచుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పటికీ వాటిని ఫారెస్ట్ గ్రామాలుగా గుర్తిస్తున్నటువంటి గ్రామాలు కూడా మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. కాబట్టి అంటే ఎన్నో సంవత్సరాలుగా అక్కడ ప్రజలు నివసిస్తున్నారు, పోడు వ్యవసాయం చేసుకుంటున్నారు. అదేవిధంగా చాలా చోట్లల్లో ఆ గ్రామానికి రిజిస్ట్రేషన్ ఉంటుంది, గ్రామానికి ఓ సర్పంచ్ ఉంటాడు, ఉప సర్పంచ్ ఉంటాడు, వార్డు మెంబర్లు ఉంటాయి, సెక్రటరీ ఉంటాడు, అన్నీ ఉంటాయి. అక్కడ పాలన కొనసాగుతుంది. అక్కడ ప్రభుత్వ స్కూల్స్ ఉంటాయి, ప్రభుత్వ ప్రాథమిక వైద్యశాల ఉన్నప్పటికీ కూడా కానీ ఆ విలేజ్ భూములన్నీ కూడా ఫారెస్ట్ భూములుగానే గుర్తించబడుతున్నాయి. కాబట్టి ఇప్పటికైనా ఫారెస్ట్ విలేజ్లను రెవెన్యూ విలేజ్లుగా మార్చండి. అప్పుడు గత ప్రభుత్వం హయాంలో కూడా ఇటు ఫారెస్ట్ మినిస్టర్ను ఆ గ్రామీణ ప్రాంతాల ప్రజలు కలిసిరు. ఫారెస్ట్ మినిస్టర్ను, అలాగే రెవెన్యూ మినిస్టర్ను, అలాగే ముఖ్యమంత్రి వారికి విషయం పోయింది. కానీ గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. మరి ఇప్పుడైనా ఈ ప్రభుత్వం ఆలోచించి చాలా రోజులుగా వాళ్ళు భూములు అమ్ముకుంటున్నారు, కొనుక్కుంటున్నారు, బదలాయించుకుంటున్నారు. కానీ ఏదైతే ఆన్లైన్లో కానీ లేదా ధరణి పోర్టల్ కానీ ఏ పోర్టల్ చూసినా కూడా అంతకుముందు ఉన్నటువంటి వాళ్ళ పేరే అది కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి చాలామంది అక్కడున్న ప్రజలు ప్రభుత్వం దగ్గర ఆర్జీ పెట్టుకున్నారు. అయ్యా మేము ఎంతో కాలంగా ఈ భూమిని సాగు చేసుకుంటున్నాం, కానీ వాళ్ళ పేరే కొనసాగుతుంది, వాళ్ళ పేరే వస్తుంది, మాకు ఈ సమస్యను పరిష్కరించండి అని చెప్పేసి దాదాపు ఒక గ్రామంలో అయితే 100 మంది వరకు వాళ్ళు ఆర్జీ పెట్టుకున్న వాళ్ళు జీవో రిలీజ్ చేస్తామని అన్నారు, లేదా జీవో తీసుకొస్తామన్నారు. మళ్ళీ ఇప్పటికీ కూడా ఆ సమస్యను పరిష్కరించకుండా అక్కడే పక్కన పెట్టినటువంటి పరిస్థితి ఉన్నదని చెప్పేసి అనేక మంది గ్రామీణ ప్రాంతాల ప్రజలు మాట్లాడుతున్నారు. ఇలాంటి సమస్యల వల్ల ఇవాళ భూములు కబ్జాలకు గురవుతున్నాయి. వాళ్ళ పేరు లేకపోవడం వల్ల, వాళ్ళు సకాలంలో రిజిస్ట్రేషన్ కాకపోవడం వల్ల, వాళ్ళ ఆ భూములు కబ్జాలకు గురవ్వడం వల్ల ఇలా మనస్తాపానికి చెంది తను మరణించడానికి సిద్ధపడ్డాడు అనంటే ఇలాంటి సంఘటనలు ఇంకా బయటకు రాకుండా ఎన్నో మన రాష్ట్రంలో ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి ఇలాంటి సంఘటనలకు తావు లేకుండా మీ పరిపాలన కొనసాగించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. అప్పుల బాధతో మహిళా కౌలు రైతు ఆత్మహత్య. రాష్ట్రంలో డిఏపి కొరత. ఈ నెల వరకు 1.9 లక్షల టన్నులు అవసరం. కేంద్రం సరఫరా చేసింది 43,000 టన్నులే. ఎరువులు అందక రైతులకు తీవ్ర ఇక్కట్లు. నేటి నుంచి రైతు భరోసా సదస్సు. ఉమ్మడి జిల్లాల వారిగా 23 వరకు నిర్వహణ. రైతుల నుంచి అభిప్రాయాల సేకరణ. ఆ తర్వాత కేబినెట్ సబ్ కమిటీ నివేదిక. సీఎం విధించిన గడువు 15 లోగా నివేదిక లేనట్టే. అసెంబ్లీ సమావేశాల్లో చర్చ కూడా డౌటే. పెట్టుబడి సాయం పంపిణీ మరింత ఆలస్యం అనే ఒక వార్త వచ్చి చూడాలి. ఇప్పుడు నేటి నుంచి రైతు భరోసా సదస్సులు అంటున్నారు. రైతు భరోసా సదస్సులు పెట్టేటప్పుడు
మీరు నిజంగా రైతుల యొక్క సమస్యలను పూర్తిగా అధ్యయనం చేయండి. వాళ్ళు ఏ విధమైన సమస్యలు ఎదుర్కొంటున్నారు, ఏ రకంగా సమస్యలు ఉన్నాయి, ఏ గ్రామంలో ఎలాంటివి ఉన్నాయి, ఇవన్నిటిని కూడా అధ్యయనం చేసి ఇవాళ అప్పుల బాధతోని మహిళ కౌలు రైతు ఆత్మహత్య అని చెప్పేసి మనకు కనబడుతుంటే ఎంత బాధ అనిపిస్తుంది. నిజంగా మీ చెల్లినో లేదా మీ అక్కనో మీ ఆడబిడ్డనో మీ ఇంట్లో చనిపోతే మీకు ఎంత బాధ అనిపిస్తుంది. మరి ఆ కౌలు రైతు చనిపోతే మీకు ఆ బాధ కనబడదా? ఆ కుటుంబం ఇలా రోడ్డున పడితే పరిస్థితి ఏంటి? ఎవరు ఆదుకోవాలి వాళ్ళను? కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం నేటి నుంచి రైతు భరోసా సదస్సులు అంటున్నారు. నిజంగానే మీరు పేపర్లలో ప్రకటనలు కాకుండా మీ పనులలో ఆ రైతులకు భరోసా కల్పించే విధంగా మీ పాలన ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. సింగరేణి కార్మిక సంఘాలపై ఉక్కుపాదం, కేంద్రం వ్యూహరచన, రాష్ట్రం ఆచరణ, వేలం వ్యతిరేకత ఆందోళనను అంచివేసే వ్యూహం, ఉద్యమ ప్రభావం దేశవ్యాప్తంగా పాకకుండా చర్యలు, సింగరేణి కార్మిక సమాఖ్యను బూచిగా చూపే ప్రయత్నం, రమాకాంత్ అక్రమ అరెస్టు అందులో భాగమేనని విమర్శ, మానవ హక్కుల వేదిక ప్రధాన కార్యదర్శి తిరుపతయ్య. ఖజానా కిక్కు, సర్కారు నడవాలంటే మద్యం తాగాల్సిందే, 45,000 కోట్ల ఆదాయం లక్ష్యంగా ప్రణాళిక, గత ఏడాది కంటే భారీగా పెరిగిన అమ్మకాలు, 6 నెలల్లో ఆదాయం 23,000 కోట్లు. నిజంగా ప్రభుత్వానికి ఒకవేళ మద్యం ఆపేస్తే ప్రభుత్వ ఆదాయాన్ని గండిపడినట్టు పెద్ద ఎత్తున. అసలు ఈ వార్త చూస్తేనే సిగ్గు అనిపిస్తుంది. ఇట్లాంటి వార్తలు చూస్తేనే సిగ్గుపడాలి మనం. అంటే మన యువతను, మన రాష్ట్రంలోని యువతీ యువకులను లేదా మన రాష్ట్రంలోని ప్రజానికాన్ని మత్తులో ముంచడానిక మద్యం మీద ఆధారపడి ప్రభుత్వాలు నడుపుతున్నారు అని అంటే జరనన్న సిగ్గు అనిపించాలి. ఎందుకు దీంట్లో మార్పులు తెచ్చుకోలేమా? ఈ మద్యం మీద ఆధారపడకుండా మన ప్రభుత్వాలను నిలబెట్టుకోలేమా, నడుపుకోలేమా? మన రాష్ట్రాన్ని మనం పరిపాలించుకోలేమా? ఎందుకు ఆ దిశగా ఆలోచించకూడదు? అంటే ఏం చేస్తున్నాం మనం ఈ రాష్ట్రాన్ని? రాష్ట్రం ఎటు పోతే మాకేంది? రాష్ట్రంలో ప్రజలందరూ మత్తులో మునిగితే మాకేంది? మద్యానికి బానిసలైతే మాకేంది? వాళ్ళు నిరక్షరాస్యత పెరిగితే మాకేంది? ఇదా మీ ఆలోచన? కాబట్టి ఇప్పటికైనా కొంచెం సిగ్గు తెచ్చుకోవాలి. ఏ ప్రభుత్వమైనా, ఏ ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి నాయకులైనా కానీ కొద్దిగా ఆలోచించండి. ఈ రాష్ట్రం అంటే ఏదో కాదు, ఈ రాష్ట్రం అంటే మన కుటుంబం. ఈ రాష్ట్రం అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతీ యువకులందరూ మన కుటుంబ సభ్యులు. ఈ రాష్ట్ర ప్రజలందరూ మన కుటుంబంగా భావించి మనం వాళ్ళకి ఏ నష్టం జరగకుండా చూడాల్సిన బాధ్యత మన రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. ఆ దిశగా మీరు ఆలోచించండి. కానీ ఎన్నికల వ్యవస్థలో ఉన్నటువంటి లోపాల కారణంగా ఇవాళ ఈ సమస్యలన్నీ మన ముందుకు వస్తున్నట్లు కనబడుతున్నది. కాబట్టి పార్టీలు పెట్టినటువంటి వాళ్ళందరికీ ఈ సోయి లేకుండా ఏమున్నా కానీ వాళ్ళ పార్టీ ప్రభుత్వాన్ని ఫామ్ చేయాలి, వాళ్ళ పార్టీ చేతిలో అధికారం ఉండాలి అని వివిధ పార్టీలు ఆలోచిస్తున్న తీరే కనబడుతుంది తప్ప ప్రజల సమస్యలను ప్రతిబింబించే విధంగా వాళ్ళు అటు ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు కావచ్చు లేదా అధికారంలో ఉన్న పార్టీలు కావచ్చు, అందులో ఉన్న నాయకులు కొంతమంది నిజాయితీ గల నాయకులు ఉన్నారు. అన్ని పార్టీలలో మేము లేరని అంటలేం. కానీ వాళ్ళ తీరు చూస్తే పార్టీ ఎదగాలి, పార్టీ చేతికి అధికారం రావాలి, మన పార్టీ అధికారాన్ని ఫామ్ చేయాలనే దాంట్లో ఉన్న సోయి ఇవాళ మద్యాన్ని ఏరులై పారిస్తున్న పరిస్థితి చూస్తుంటే తెలంగాణ రాష్ట్రంలో ఆనాడు తెలంగాణ రాకముందు మన తెలంగాణ రాష్ట్రం వస్తే మన నీళ్లు నిధులు నియామకాలన్నీ వస్తాయని చెప్పేసి ఇక మన తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం దేశంలోనే ఒక ఉన్నతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దుకోవచ్చని చెప్పేసి మాట్లాడిన నాయకుల మాటలు విని ఇవాళ దాదాపు 1,500 మందికి పైగా ఆత్మ బలిదానాలు చేసుకున్న పరిస్థితి. మరి ఇలా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది? ఎవరైతే తెలంగాణ కోసం పోరాటం చేస్తున్న సమయంలో మాట్లాడిన నాయకులు ఉన్నారో వాళ్ళు కూడా అదే తప్పు చేసారు. మళ్ళీ ఇవాళ వాళ్ళ ప్రభుత్వం సరిగా నడుపుతలేరు, వాళ్ళు సరిగా పరిపాలిస్తలేరు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకొచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా ఇవాళ ఏర్పాటు చేసుకున్న మరి కాంగ్రెస్ పార్టీ నాయకుల పరిస్థితి ఎలా ఉంది? ఏమన్నా మద్యాన్ని ఆపిర్రా? మద్యము ఏరులై పారకుండా వీళ్ళు ఏమైనా కంట్రోల్ చేసిరా? కాబట్టి ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఫామ్ చేసినా ఇవాళ ప్రజల సమస్యలను పక్కన పెట్టేసి పార్టీల సమస్యల్ని ముందుకు తీసుకొచ్చేసి ఈ పార్టీ అది చేసింది, ఆ పార్టీ ఇది చేసింది, మీ నాయకత్వంలో అది జరిగింది, ఇంకొకరి నాయకత్వంలో ఇది జరిగిందని చెప్పేసి విమర్శించుకుంటే పరిపాలిస్తున్నారు తప్ప అరే మద్యం ఏరులై పారుతుంది, మత్తుకు బానిసలు అవుతున్నారు యువత, చదువుకు దూరం అవుతున్నారు, అనేక గవర్నమెంట్ స్కూల్స్ అన్ని నిర్లక్ష్యం చేయబడుతున్నాయి, చాలామంది పేదవాళ్లకు విద్య అందకుండా పోతున్నది, చివరికి ఇటు నిరక్షరాస్యత పెరిగిపోతున్నది, నిరుద్యోగ సమస్య పెరిగిపోతున్నది, అనేక మంది రాష్ట్ర ప్రజలు అనేక రకాల ఇబ్బందులకు గురవుతున్నారు. వీటి మీద కదా చర్చలు జరగాలి. ఇవి కదా మనకు సమస్యల్ని పరిష్కరించాలనే ఆలోచన ఉండాలి, ఆ సోయి ఉండాలి కదా. అది కాకుండా మద్యం మీదనే మీరు ప్రభుత్వాలను నడుపుతామనంటే ఇంకా ఇంతకంటే ఇక ఇంకేమైనా ఉన్నదా? చెప్పాలంటేనే సిగ్గు అనిపిస్తుంది. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించండి. అయ్యా మనమందరం ఎల్లకాలం ఇక్కడ ఉండడానికి రాలేదు, ఏదో ఒక రోజు మనమందరం వెళ్ళిపోయే వాళ్ళమే. కాబట్టి ఇప్పటికైనా కొంచెం మంచి మనసుతోని
ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి వీలైనంత మేరకు యువతకు మద్యాన్ని కానీ మత్తు పదార్థాలను కొని దూరం చేసి వాళ్ళను విద్యా వైపు మరల్చే విధంగా మీ ప్రయత్నం ఉండాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మరియు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇవి ఈరోజు ఉన్నటువంటి మార్నింగ్ న్యూస్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి టుడే న్యూస్ తెలుగు.